హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సిఎస్ఐఆర్ నెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని మనం ముందే చెప్పాం కాబట్టి ఈరోజు సిఎస్ఐఆర్ నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని ఈరోజు మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తాం. ఓకేనా? ఫస్ట్ గూగుల్ సెర్చ్లో సిఎస్ఐఆర్ నెట్, ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ సిఎస్ఐఆర్ నెట్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్. ఓకేనా? ఇది ఆల్రెడీ మనం తెలుసు, ఇది నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, జాయిన్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024, క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్. అది రిజిస్ట్రేషన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది అఫీషియల్ పోర్టల్ అనమాట. ఓకేనా? ఇక్కడ టోటల్ 3 స్టెప్స్ ఉంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1 అనేది అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. స్టెప్ 2 అనేది ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. స్టెప్ 3 అనేది పే ఎగ్జామినేషన్ ఫీజ్. ఓకేనా? ఇప్పుడు మనం అప్లై చేయడానికి స్టార్ట్ చేస్తాం కాబట్టి న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఇయర్ అని చూసారా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇది నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. ఓకేనా? ఇది జాయిన్డ్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024. ఓకేనా? ఇక్కడ ఈ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఒకసారి నీట్గా చదవండి, ఎందుకంటే కొన్ని అప్డేట్స్ అయితే జరిగింది. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పచ్చు అనమాట. అది ఏంటి అంటే మీకు చూపిస్తాను. ఇది అప్డేట్. దీని ముందు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అంటే మీరు సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారంటే మీకు జేఆర్ఎఫ్ రావాలంటే దీని ముందు 28 years కంటే ముందే ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు అప్డేట్ చూడండి, ఇక్కడ నాట్ మోర్ దెన్ 30 years యాజ్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ మంత్ ఇన్ విచ్ ది ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్. అంటే 28 నుంచి ఇప్పుడు 30కి ఎక్స్టెండ్ చేశారు ఏజ్ అనమాట. ఓకేనా? 30 దాటింది అనుకోండి, ఎల్ఎస్ లెక్చరర్షిప్ వస్తుంది అనమాట మీకు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. దీని ముందు 28 ఉంది జేఆర్ఎఫ్, ఇప్పుడైతే 2 years పెంచారు కాబట్టి 30 years. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్యాక్ వస్తాం. ఈ ఫీజు విషయం ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. జనరల్గా అయితే 1150, ఓబీసీ అయితే 600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 325 అనమాట. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ ఛార్జ్ విత్ జిఎస్టీ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చాను అనుకోండి, ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. ఇది క్లిక్ చేస్తే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ దగ్గర ఏమేమి డీటెయిల్స్ ఉందని ఒకసారి పక్కన పెట్టుకోండి. నాకు తెలిసి బెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, ఐ హ్యావ్ అన్ ఆధార్ నంబర్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ ఆధార్ నంబర్. ఓకేనా? ఇది క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను అనుకోండి, తర్వాత ఒక జనరేట్ ఓటీపీ వస్తుంది. ఓకేనా? ఆ జనరేట్ ఓటీపీని బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఎలా జనరేట్ అవుతుంది ఓటీపీని చూద్దాం ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం ఆధార్ నెంబర్కి ఏ నెంబర్ అయితే లింక్ చేసామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకేనా? ఓటీపీ కూడా వచ్చింది. వ్యాలిడేట్ ఓటీపీ. ఓకేనా? ఈ నా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది అనమాట. నా నంబర్ అంటే ఏంటి, నా పేరు, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ ఫీమేల్. ఓకేనా? ఇదన్నీ అప్లై చేయడం, ఇది పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయడం అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్వర్డ్ కూడా జనరేట్ చేయడం అనమాట. ఓకేనా? ఇదన్నీ నేను ఫిల్ చేసుకొని వస్తాను ఒకటిగా.
ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ అడిగారు, నేనైతే మళ్ళీ ఆధార్ కార్డ్ ఇవ్వాలనుకున్నాను. ఓకేనా, అడ్రస్ మీ డీటెయిల్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకుని ఓకేనా వెరిఫై చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్స్ ఏం పెట్టాలా అలా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఒక అప్పర్ కేసు లోయర్ కేసు నంబర్లో ఉండాలని అడుగుతుంది. సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్. వన్స్ అయిన తర్వాత సబ్మిట్ ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉందని చెక్ చేయమంటున్నారు. వన్స్ చెక్ అయిన తర్వాత అగ్రీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ. అంటే ఇదన్నీ కరెక్ట్గా ఉందని చెక్ చేయమన్నారు కాబట్టి ఇదన్నీ ఓకే ఓకే ఓకేని ఇచ్చేసేయండి. సెలెక్ట్ చేస్తే అన్ని బాక్స్ వస్తుంది అనమాట. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకుంటానని. సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ. ఈ అకౌంట్ సేవ్ చేయాలి అడుగుతుంది, మీ ఇష్టం. నేనైతే సేవ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ ఓటీపీ ఈమెయిల్కి వచ్చి ఉంటుంది ఓటీపీ. ఓకేనా, ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ ఓకే. క్యాప్చర్ 3190172. వెరిఫై your account has been verified. Your application number has been sent to your email address. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్కి వచ్చిందనమాట. ఓకే, ఇది అప్లికేషన్ నెంబర్ కాదు, ఇది చెక్ చేద్దాం ఒకసారి ఈమెయిల్కి వచ్చిందా లేదని. రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్. ఓకేనా, ఇక్కడ అప్లికేషన్ నెంబర్స్ వచ్చింది. ఇక్కడ చూడండి 3 స్టెప్లో ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. అప్లికేషన్ ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయింది. ఇంకా ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ ఇన్కంప్లీట్గా ఉంది. ఓకేనా, ఇది నా అప్లికేషన్ నెంబర్ అనమాట. ఓకేనా, ఇది నేను కాపీ చేసుకుంటాను. ఓకేనా, పాస్వర్డ్ అక్కడ డిటెక్ట్ అవుతుంది, లేకపోతే మీరు మళ్ళీ టైప్ చేయండి. సెక్యూరిటీ పిన్ 827766. మళ్ళీ నంబర్ సేవ్ చేయాలడుగుతుంది, సేవ్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ పూర్తయింది. ఇంకా రిమైనింగ్ 2 స్టెప్స్ ఉందన్నమాట. అప్లికేషన్ ఫామ్, ఫీజ్ పేమెంట్. ఓకేనా, కంప్లీట్ ఫామ్ అప్లికేషన్. ఇక్కడ సైట్లో చూడండి, ఇక్కడ డాష్ బోర్డ్ అప్లికేషన్ మొబైల్ వెరిఫై పేమెంట్ ఉంది. ఓకేనా, అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేద్దాం. క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్. ఇక్కడ ఏమైతే నేషనాలిటీ ఇండియన్, కేటగిరీ ఏంటి అంటే నాది ఓబీసీ. కేటగిరీ. నెక్స్ట్ మీ డీటెయిల్స్ ఏమైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఫిల్ చేసేయండి. అగ్రీ, సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, అడ్రస్ డీటెయిల్స్ ఇది 384841. సేవ్ అండ్ నెక్స్ట్. I want to apply joint CSR UGC NET 2024 June on basis of మాస్టర్ డిగ్రీ. ఎంఎస్ అయిన వాళ్ళ తర్వాత ఇంకొక ఆప్షన్ చూడండి, 4 years అండర్ గ్రాడ్యుయేట్ ఉంది. అది కాదు, అంటే నేను మాస్టర్ డిగ్రీ పూర్తయింది కాబట్టి నేను ఎంఎస్సి అంటే మాస్టర్ డిగ్రీని పెడతాను. పాస్ ఇయర్, నేను ఎప్పుడు పాస్ అయ్యాను, నేను పాస్ అని పెట్టాలి. తర్వాత ఇయర్ ఎప్పుడు ఉందో ఆ ఇయర్ పెట్టడము. నెక్స్ట్ స్ట్రీమ్ అంటే ఎంఎస్సి ఈక్వివాలెంట్ అనమాట. నెక్స్ట్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఏ బోర్డ్ అంటే నాది ఎస్వి యూనివర్సిటీ కింద వస్తుంది.
సేమ్ ఎస్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ పిన్ నెంబర్ 517402. రిజల్ట్ మోడ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, పర్సెంటేజ్ బెటర్ నాకు తెలిసి టోటల్ పర్సెంటేజ్ 100 అప్ టైం వచ్చిన అది వచ్చి 80%. ఓకేనా. వెదర్ అడ్మిటెడ్ ఇన్ పిహెచ్డి నో. ఇక్కడ ఎంఎస్సి ఈక్వలెంట్ అంటే ఇక్కడ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. అదర్ కోర్స్ ఈ స్ట్రీమ్ అంటారు, మనం ఎంఎస్సి ఏదైనా పెట్టవచ్చులేండి, ఏమి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఎంఎస్సి ఈక్వలెంట్ పెట్టేసి బెటర్గా ఉంటుంది. ఎంఎస్సి ఫిజిక్స్. ఓకేనా. నెక్స్ట్ 90799698. నెక్స్ట్ అగ్రీ, సేవ్ అండ్ నెక్స్ట్. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. స్పెషలైజేషన్ అంటే నేనైతే సిఎంపి కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్. whether you possess research experience in the subject after completion of PG degree, no. Whether you are the ex-serviceman, no. Whether you have taken admission in the regular MPhil, no. Whether you have completed master degree course or equivalent course, yes. Whether completing, yes, completed. University, yes, university, your completion eppudu nadi complete ayindini. Department physics, condensed matter physics. Do you belongs to minority category? No. 1610341. Save and next. నేనైతే అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేస్తున్నాను అనమాట, ఇంగ్లీష్ మీడియం సబ్జెక్టు. ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా, నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను కాబట్టి ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిఎస్ఐఆర్ నెట్ రాసే ఎవరైతే ఎంఎస్సిలో కెమిస్ట్రీ కానీ, ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్, ఓషన్, ప్లాంటరీ సైన్స్ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, మ్యాథమెటికల్ సైన్సెస్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే సిఎస్ఆర్ నెట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అదైతే కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్. అండ్ ఇక్కడ ఎగ్జామ్ స్టేట్స్ అయితే మా ఊర్లో పెట్టేస్తాను. ఎక్కడెక్కడ దగ్గర ఉందో ఆప్షన్స్ అన్నీ నేను పెడతాను, ఎందుకంటే నియర్లీ 4 ఆప్షన్స్ ఉంది. నాకు తమిళనాడు దగ్గర ఉంది కాబట్టి తమిళనాడు ఒక ఆప్షన్ పెడతాను. ఓకేనా. అగ్రికల్చర్, ఇల్లిటరేట్, మదర్ ఆక్యుపేషన్ అనేది నాట్ అప్లికబుల్ అనమాట. ఓకేనా, నాట్ అప్లికబుల్. 588367. ఓకేనా. అగ్రి, ఇది మాత్రం కరెక్ట్గా చూసుకోండి. ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ కేటగిరీ. ఫోటో మాత్రం జేపీజీలో ఉండాలి, సిగ్నేచర్ కూడా జేపీజీలో ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలన్నమాట. ఓకేనా. వన్స్ ఇది 3 అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఉండేది ఫైనల్ సబ్మిట్ మాత్రమే. ఒకసారి ప్రివ్యూ చూసుకొని నీట్గా కరెక్ట్గా ఉందో చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఓకేనా. వన్స్ సబ్మిట్ అయిన తర్వాత ఫైనల్గా మీరు పేమెంట్ చేయాలి, ఫీజ్ పేమెంట్. ఆ ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ పూర్తి అవుతుంది. ఓకేనా. ఇది కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్. ఓకేనా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చినారు కరెక్ట్గా. ఎట్లుండి ఇక్కడ సైడ్ డాష్ బోర్డ్ కింద చూడండి, అప్లికేషను, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్స్, ఇదన్నీ ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ అయినా కూడా మనకు ప్రాబ్లం వస్తుంది కదా, అందుకోసం కరెక్ట్గా, ఆల్రెడీ మిస్టేక్ కాదు బట్ ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్, ఇలానే సిఎస్ఆర్ నెట్ ఆల్మోస్ట్ యూజీసీ నెట్ కూడా ఇలానే ఉంటుంది. ఓకేనా. ఎవరైతే ఇంకా అప్లై చేయాలో త్వరగా అప్లై చేసుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకొని అప్లై చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగౌట్ అని ఒక బటన్ ఉంది, లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేసిన తర్వాత మీకు ఫైనల్ విండో ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.